మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదా దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన శ్రేష్టమైన మనకి వందనాలు. స్తుతులకి పాత్రుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవుడు తండ్రి. నిన్న నేడు మారని దేవుడిగా మాకున్నందుకే స్తోత్రాలు. ప్రభువా, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడిగా మాకున్నావు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా యొక్క పునరుద్ధాన దినం రోజున తండ్రి, ఆరాధన దినం రోజు ఇంతవరకు కూడా పాటలతో కనపరిచినాం తండ్రి. ఆరాధన వర్తమానము మీరేతోటి సహాయపడుతుండండి. ఆరాధించే ముందు వాక్యం విని ఆయన వాక్యానుసారం ఆరాధించడానికి భాగ్యం దయచేయండి, సహాయం చేయండి. ప్రభు చదివిన వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్న స్తోత్రాలు తెలుస్తున్నాం. అదేవిధంగా ప్రభా దేవా అంటొకటి యోగులముగా ఎందుకు పనికిరాని వాడిని ఆయన మీరు నన్ను ప్రేమించి నన్ను ఎన్నుకొని ఈరోజు వాక్యం చెప్పి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రాలు తెలుసుకున్నాం. మేమైతే నిమిత్తం మాత్రం తండ్రి, హృదయాంతరంగా మెరిగిన దేవుడు మీరు, సకల ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మీరు. సహాయం చేయండి. వాక్యం బోధిస్తుండగా మీరే తోండి సహాయం చేయండి. నా స్వరాన్ని వాడుకోండి, నా నాలుగును వాడండి ప్రభువా. తలంపులు మీవి నా ద్వారా చెప్పిస్తున్నట్టుగా స్తోత్రాలు తెలుస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం, స్తోత్రాలు తెలుస్తున్నాం. రావాల్సిన వారు నాయన త్వరగా సమయానికి మీ సన్నిధికి వచ్చే భాగ్యం దయచేయండి. రాలేనటువంటి వారిని క్షమించండి ప్రభువా. రాలేకపోతే వాడితో మాట్లాడండి, సాధించండి. ఆయన యొక్క పునరుద్ధానం వాళ్ళ ఆశీర్వాదాలు, మన వాక్యం పాగొట్టుకుంటారు, ఆశీర్వాదాలు పాగొట్టుకుని బిడ్డలందరూ సమయానికి వచ్చే భాగ్యం దయచేయడం వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా యొక్క ఆది అంతం వరకు మందిరం పూర్తయ్యే వరకు కూడా మీరే మాతో ఉండి మా ముందుని నడిపించమని, మీరే తోటి సహాయం చేయమని వేడుకుని ప్రతి మాట తప్పిదం లేకుండా నా తండ్రి బైబిల్లో ఉన్నటువంటి వాక్యము మేము బోధించుటకు, మేము వినుటకు, అనుసరించుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖనంలో దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. మనం ముఖ్యంగా 6వ వచనం చదువుకుందాం. దీంట్లో రాయబడి ఉంది, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడు. మేమైతే సిగ్గు చేత ముఖ వికారముందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసి నేను. ఇక్కడ రాయబడింది ఏంటంటే, నీ ఆజ్ఞలను విధులను అనుసరించటం మానితే ఏంటంట, పాపం చేసినట్లే. మనకుంది కదా, నీ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏముంది, ఆజ్ఞ అతిక్రమనే పాపం. అలాగా మన జీవితాల్లో మనం ఆరాధించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో మనం ఆరాధించాలంటే ఎలా ఉండాలి, దేవుని ఆజ్ఞను మనం గైకునే వారిగా ఉండాలి. అందుకనే బైబిల్లో చెప్పబడుతుంది, లేవియా కాండం 22:31 తీసిన వాళ్ళు టక్కగా అయితే తొందరగా అదే మన సమయానికి ముగించుకుంటాం. లేవియా కాండం 22:31. చాలు. ఏంటంట, ఆజ్ఞలు మీరు నా ఆజ్ఞలను అనుసరించి దేవుని ఆజ్ఞలను అనుసరించమంటున్నాడు. వాటి ప్రకారము నడుచుకొనవలెను. ఇదే ఒక ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి వాటి ప్రకారం నడుచుకోమంటున్నాడు. ఆ ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం. దేవుని ఆజ్ఞను ఆయన చెప్పిన ప్రతి మాట, ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించే పాపం అన్నాడు. ఈ యొక్క పాపంలో మనం పడి ఉన్నాం. ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించే పాపం అనేది స్పష్టంగా చెప్తున్నారు. మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాలి. కానీ ఏందయ్యా ఈ యొక్క ఆజ్ఞ అంటే, మొట్టమొదటిగా మార్కు సువార్తలో 12:30 దేవుడు బాహాటంగా చెప్పడుతూ వచ్చినాడు. మార్కు సువార్త 12:30.
పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ ప్రేమింపవలెను. చాలమ్మా. ఏంటంట 12:30 రాయబడినందు బాహాటంగా రాయబడినాడు దేవుడు. మీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలననేది ప్రధానమైన ఆజ్ఞ. అప్పుడు రెండవది, నీవు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలననేది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియో లేదని అతనితో చెప్పాను. ఏంటంట, మనం మామూలుగా మనం పూర్ణ హృదయంతో అంటే మన యొక్క ఫుల్ఫిల్గా దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ బలంతో ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. దాన్నే మనం ఉల్లంఘిస్తున్నాం, దాన్నే మనం చేయలేకున్నాం. ఆ యొక్క ప్రేమించడం, ఎదుటి వాడిని ప్రేమించలేకపోవటమే పాపం. తర్వాత రెండోదిగా ఏం చెప్పాడంటే అక్కడ, నీ పొరుగు వాడిని ప్రేమింపవలను. మనం పరీక్షించుకోవాలి ఎంతమంది ఎలా ఉన్నాం. దేవుడిని ప్రేమిస్తే చాలు, మనం ఆయన ప్రేమను పొందేవారుగా ఉంటాం. అందుకని మనం ఏం చేయాలంటే మొట్టమొదటి ఆజ్ఞ, మనం దేవుడిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? తాత్కాలికంగా వచ్చినామా, మందిరానికి వచ్చామా, మన పని మనం చూసుకున్నామా, సమయం ఉంటే మందిరానికి వచ్చామా, లేదంటే పని ఉంటే చిన్న పని ఉన్నా మనం ఏం చేస్తున్నామంటే మన పని చూసుకుంటున్నాం, ఖాళీగా ఉంటే మందిరానికి వస్తున్నాం. అలాగా మన పనులు ఎన్నోప్పటికి మందిర సమయానికి రావాలి, మందిరంలో నియమిత కూడికలు రావాలి, వారి కూడికలు. అదే ప్రేమించడం. ఎలా ప్రేమించాలి దేవుని అంటే మనం ఆయన మందిరానికి రావడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఆయన ఆజ్ఞలను గైకొనటమే మొదట. పూర్ణదంతా ఆయన ప్రేమించమన్నాడు. రెండవదిగా నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. అలాగే ఏందైనా మనం రెండవదిగా తెలుసుకున్నాం. యోహాను సువార్తలో 14:21 ఏం చెప్తున్నారంటే, యోహాను సువార్త 14:21 ఆజ్ఞను అంగీకరించి, చూసారా ఎలా? ఇప్పుడు మనం అనుకున్న దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి అని చదువుకున్నాం కదా. ఎలాగయ్యా అంటే యోహాను సువార్తలో స్పష్టంగా రాయబడి ఉన్నది. 12వ అధ్యాయం యోహాను 14:21 పెద్దగా చదువు ఒకసారి. ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకును వాడే నన్ను ప్రేమించాలి. ఏం చేయాలంట? మనం ప్రతి ఒక్క ఆజ్ఞను గైకొనాలంట. ప్రతి ఒక్క ఆజ్ఞను మనం గైకొన్న వాళ్ళే దేవుడిని ప్రేమించినట్టు లెక్క. ఆయన చెప్పింది మనం ఉదయాన్నే బైబిల్ ఎంతమంది చదువుతున్నాం ఏమో కానీ ఆ బైబిల్లో చదివింది మనం గైకొనాలి. ఆజ్ఞలు అంటే అవే. ఆయన ఇంకా ఆజ్ఞలు మీరు ఏందో కూడా చెప్తాను ముందుగా. అలాగా ఆయన ఆజ్ఞని మనం ప్రతి ఒక్కటి గైకొనటమే దేవుని. ఇప్పుడేదో మనం రాసిన చదువుకున్నాం కదా, మార్కు సువార్తలో మనం పూర్ణ ఎలా ప్రేమించాలి దేవుని అంటే ఆయన ఆజ్ఞను మనం గైకొనటే దేవుణ్ణి ప్రేమించుట. అలాగే యోహాను 15:10 కూడా స్పష్టంగా రాయకూడదు. యోహాను 15:10 చూసినట్లయితే చాలు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమను నిలిచి ఉన్న ప్రకారము, అంటే యేసుక్రీస్తు ఆయన తండ్రి ఆజ్ఞలను గైకున్నాడు. అంతే కదా. ఈ లోకానికి మానవ రూపంలో వెళ్ళమన్నాడు, వచ్చినాడు. ఆయన ఏది చెప్తే అది చెప్పాడు. సువార్త ఈ పలానా టైంలో ఇటు చేయమన్నాడు, సువార్త ప్రకటించమన్నాడు, అద్భుత కార్యాలు చేయమన్నాడు, సిలువ వేయాలన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ఆజ్ఞించి పంపించాడు. ఆయన తండ్రి ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఆజ్ఞలు చేస్తూ వచ్చినాడు, గైకుంటూ వచ్చినాడు. నా తండ్రి ఆజ్ఞలను గైకుని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకునేలా నా ప్రేమ యందు నిలిచి ఉందురు. చూసారా ఎంత స్పష్టంగా రాయబడినదో. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకుంటామో అప్పుడు మనం ప్రేమ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో మనం ఆయన ప్రేమించిన వారం అవుతాం. ఎలాగంటే ఇందాక చదువుకున్నాము, ఇప్పుడు కూడా దీంట్లో రాయబడి ఉన్నది. ఆయన తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన ఆజ్ఞను గైకుంటూ వచ్చినాడో
మనం నిలిచి ఆయన యొక్క ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచిందును. అప్పుడు మీ యందు నా సంతోషము ఉండవలనని నేను సంతోషంతో పరిపూర్ణము కావాలని ఈ సంగతుల మీద చెప్పుతున్నాను. అలాగా మనం దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలంటే మనం కూడా దేవుని ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొనాలి. అప్పుడే ఆయన ప్రేమలో నిలిచి ఉంటాం. అప్పుడు మనం దేవుని ఎంత పూర్ణ హృదయంతో మనం దేవుని ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో అప్పుడు మనం ఆయన ఆరాధించేదానికి అర్హులం అవుతాం. ఆయన ఎప్పుడైతే మనం పూర్ణ ఆత్మతో ప్రేమిస్తామో అప్పుడు ఆయన ప్రేమను మనం పొందగలుగుతాం. ఈ లోకంలో మనం ప్రేమించడం కాదు, మనం ప్రేమించబడాలి. అంటే దేవుని చేత మనం ప్రేమించబడాలి. మన యొక్క పెద్దల చేత, తల్లిదండ్రుల చేత ప్రేమించబడాలి, బిడ్డల చేత ప్రేమించబడాలి. అంతేగాని మనం ప్రేమించడం గొప్పతనం కాదు, కానీ మనం ప్రేమించబడటం గొప్పతనం. అలా మనం ప్రేమించబడాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుని ప్రేమించినట్టు మనం కూడా మన సహోదరునైతేమే నీ ఇరుగు వారిని, పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉండాలి. అన్నదమ్ములు ప్రేమించేవారిగా ఉండాలి, రక్త సంబంధాన్ని ప్రేమించేవారిగా ఉండాలి, ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి, సహోదరులు ప్రేమించాలి, స్నేహితులను ప్రేమించాలి. ఎప్పుడైతే మనం అందరినీ అభిమానిస్తా ప్రేమిస్తామో అప్పుడు ఆయన ప్రేమను పొందగలుగుతాం. అప్పుడే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని ఆయన యొక్క ఆజ్ఞలు మనం గైకుంటూ రావాలి. అప్పుడే మనం దేవుని ఎంతో ప్రేమను పొందగలుగుతాం. ఆయన ప్రేమ మనకు కావాలి, ఆయన ప్రేమ మనకు కావాలి. మనం ప్రేమించేది కాదు, మనం ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. అప్పుడే మనల్ని మనం ప్రేమించేవారుగా ఉంటారని మనం బాహాటంగా తెలుసుకుంటూ వస్తున్నాం. తర్వాత కూడా మనం మూడవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 5:10 రాయబడి చూడండి. ఇంకా ద్వితీయోపదేశకాండం 5:10 నన్ను ప్రేమించి గైకొని ఏం చేస్తారంటే దేవుడు కరుణించేవారుగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 5:10 రాయబడిన స్పష్టంగా తీయండి. మరొకసారి కొంచెం పెద్దగా చదువు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారి విషయంలో చూసారు. అందుకే నేను గట్టిగా చదవమన్నా. 1000 తరములు మనల్ని కరుణిస్తాడు. ఆయన కృపలో మనల్ని ఉంచుతాడు. ఆయన గాయపన హస్తంతో మనల్ని ఉంచుతాడు. తర్వాత మనం ఈ యొక్క లోకం అనుకున్న 1000 ఏళ్ళ పరిపాలన విన్నారు కదా, ప్రకటన రాయబడి ఉన్నది. దేవుని తన రాజ్యం, దేవుడు రెండో రాకడ వచ్చిన తర్వాత మళ్ళీ 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది. ఆ 1000 ఏళ్ళ పరిపాలన కూడా మనల్ని ఆయన కాపాడుతూ వస్తున్నాను బాహాటంగా. ఎప్పుడు దేవుని ఆజ్ఞలు మనం అనుసరించాలి. పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో మనం దేవుని ఆజ్ఞలు గైకొనినట్లయితే మనం 1000 ఏళ్ళ పాటు ఆయన కృప కింద ఉంటాం. ఆయన యొక్క సంరక్షణలో మనం ఉంటాం. ఆయన హస్తం కింద మనం ఉంటాం. ఆయనతో మనం ఉంటాం అని బాగా మనం తెలుసుకుంటూ వచ్చినాం. ఎవరెవరు ఆయన ఆజ్ఞలు గైకొన్నారని ఒకసారి తెలుసుకుందాము. ఆదికాండం 26:5 వచ్చినాం. ఆదికాండం 25 అధ్యాయం 26:5. ఏదైనా అబ్రహాము నా మాట విని చెప్పాను. ఎవరంట? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనండి. ఎప్పుడు మనం చూసుకున్నా మన జ్ఞాపకం వచ్చేది విశ్వాసంలో కానీ, ఆయన ఆజ్ఞలు గైకుంటాం కానీ, లోబట్లో కానీ ఎవరు గుర్తొస్తారంటే అబ్రహాం. అందుకని ఆదికాండంలో రాయబడి ఉన్నది 26:5లో ఎవరంటే దేవుడు బహాటగా చెప్తున్నారు. 26:5 ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొనని చెప్పాను. స్పష్టంగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ నా ఆజ్ఞలు గైకొన్న దేవుడు అంటే అబ్రహాం. అందుకని 26:4 చదివినట్లయితే మరొకసారి చూడండి. 26:4 ముందు వచ్చినాం. ఏలైనగా చదవండి పెద్దగా తీసిన వారు, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి
నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానం విశ్రింపజేసి ఈ దేశములన్నీ సంతానం ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. అబ్రహాము ఆయన యొక్క ఆజ్ఞలు గైకున్నాడు అని యెహోవా దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకని అబ్రహాం జీవితంలో ఏం జరిగిందంటే ఆయన సంతానము ఈ దేశంలో ఇచ్చి తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో నీ సంతానమును విస్తరింపజేసింది. ఇప్పుడు మనకు బాహాటంగా తెలుస్తుంది అబ్రహాము సంతానాన్ని ఆయన ఆశీర్వాదం నెరవేరిందా లేదా? నెరవేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉండేదంతా అబ్రహాం సంతానమే. ఇస్సాకు సంతానం, ఇస్మాయిల్ సంతానం. ఎటు ఏ దేశంలో చూసినా అబ్రహాం సంతానం, ఇస్మాయిల్ సంతానం. అంటే ఆయన కూడా అబ్రహాం కుమారుడే అని మీరు అనొచ్చు. మళ్ళీ అట్లా కానీ టోటల్గా మనం ఆకాశం వైపు తిరిగి చూసినప్పుడు ఎన్ని చుక్కలు ఉంటాయి, ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, మనం లెక్కించలేము. ఆ విధంగా అబ్రహాం సంతానాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం ఇచ్చినాడు, ఆశీర్వదించబడుతూ వచ్చినాడు, విస్తరించబడుతూ వచ్చినారు. తర్వాత దేశములన్నీ స్పష్టంగా నేను చెప్పడమే కాదు, ఈ దేశములన్నీ నీ సంతానముకు ఇచ్చేదను. ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో వాటిలో అంతా అబ్రహాం సంతానమే. ఎటు చూసినాను విస్తరింపబడుతూ వచ్చినాడు. ఎందుకు విస్తరింపబడుతూ వచ్చినాను? ఆయన సాక్షిగా ఉండడం. నీ ఆజ్ఞలను నా ఆజ్ఞలను అబ్రహాం గైకుంటూ వచ్చినాడు. ప్రతి ఒక్క ఆజ్ఞ తిరస్కరించలేదు. అందుకని ఆశీర్వదించబడుతుంది. మనం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకుంటూ రావాలి. ఊరికే మనకు ఆశీర్వాదాలు రావు. ఎందుకు వస్తాయి? మనవాన్ని పడి ప్రార్థిస్తే రావు. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన బైబిల్ అనుసారం జీవించాలి, బైబిల్ని అనుసరించాలి, బైబిల్ చదవాలి, మందిరానికి రావాలి, వాక్యం వినాలి. ఇక్కడ ఎంతోమంది ఎంతో ప్రార్థన చేసి వాక్యాలు ప్రభువా అని వాక్యాలు చెప్తుంటాం. మేమైతే దేవుడే మాట్లాడేది, మేమైతే కాదు. ఆ విధంగా ప్రిపేర్ అయినప్పుడు ఆ వాక్యం మనం పాకొట్టుకుంటాం. కొంత సమయమే కదా, రోజంతా ఉంటుంది. మనం ఉద్యోగాలు చేసుకుంటాం, మన ఇంట్లో పనులు చూసుకుంటాం. నియమిత కూడికలు సాయంకాలం రావాలని ప్రకటన చేస్తుంటారు. వస్తే రారు ఎవరు, కానీ వాక్యాలు పోతుంటాయి, చెప్తుంటారు. ఎంత వ్యర్థమైపోతుంది. 2, 3, 4 వాక్యం వింటారు, తగినోడు వినరు, వ్యర్థం. తర్వాత రేపు రావాలంటే రాబోయే రోజుల్లో మనం వాక్యం వినాలన్న కరువు అవుతుంది పరిస్థితులను బట్టి. అప్పుడు చాలా బాధ, అయ్యో వాక్యం లేదే, మనకి ఆదరణ లేదే. వాక్యం ఎంతో ఆదరణ, మనకి ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, వాక్యం ఆదరిస్తుంది. అలాగ వాక్యంలో అంత శక్తి ఉన్నది. అట్లాంటి వాక్యం మనం పోగొట్టుకుంటున్నాం. అందుకనే ప్రతి ఒక్క ఆజ్ఞని గైకొనమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని యెహోవా దేవుడు అబ్రహాంకి సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఆజ్ఞలు గైకొన్నవాడు ఎవరంట? అబ్రహాం. ఆజ్ఞల గురించి చూస్తే బైబిల్లో చాలా ఉంది, కానీ అన్ని చెప్పుకుంటే మనకు సమయమో చాలదు. అందుకని కొన్ని విషయాలు మాత్రమే మనం చెప్పుకుందాం. అబ్రహాం ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను గైకొనేవాడుగా సాక్ష్యం, యెహోవా దేవుడు సాక్ష్యం పొందగలిగాడు. మనం కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సాక్ష్యం మనం ఆయన చెప్పాలి. మనకి నా దాసుడు మంచి దాసుడు అని మనం మంచి దాసురాల, మంచి దాసుడు, మంచి యవనస్తుడు, మంచి పిల్లలు అని యెహోవా దేవుడు సాక్ష్యం. కొంతమంది నేను వారే సాక్ష్యం ఇచ్చుకుంటారు. వారి సాక్ష్యం కరెక్ట్ కాదు. నేను మంచో, నేను గొప్ప అని చెప్పుకోవడం సాక్ష్యం కాదు. దేవుడు చేసిన మేలు చెప్పుకోవడం సాక్ష్యం. దేవుడు మన గురించి చెప్పడమే దేవుని మంచి సాక్ష్యంగా మనం భావిస్తాం. అందుకని అబ్రహాంకి గొప్పవాడు, అంతటి దేవుడే ఆయనకి గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. అందుకనే అబ్రహాం అంతగా ఆశీర్వదించబడాడు. మనం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మనం దేవుని ఆజ్ఞలకు గైకొనేవారిగా ఉండాలి. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి మనం ముందుకెళ్దాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, నిర్గమకాండం 7వ అధ్యాయం 6. ఇంకొక వ్యక్తి కూడా, అందరూ చాలామంది ఉన్నారు బైబిల్లో నేను అంతా చూస్తే, కానీ ముఖ్యమైన వాళ్ళిద్దరి గురించి మనం ముందుకు సాగిపోతాం. వాళ్ళు మనం అనుసరిస్తూ, మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటూ ఎలా అభివృద్ధి చెందుతామో మనం తెలుసుకోవాలి, అనుసరించాలని నేను ఆశపడుతున్నాను. అందరం కూడా నా జీవితాల్లో దేవుని ఆజ్ఞలు మనం గైకొనాలి. నిర్గమకాండం 7వ అధ్యాయం 6. మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించినట్లు చేశారు. చాలు. ఎవరంట? మోషే అహరోనులు
దేవుడు యెహోవా దేవుడు ఎలా చెప్తే అలా చేశారు. ఆజ్ఞను అనుసరించారు, ఆజ్ఞను గైకొన్నారు. అందుకని అంత గొప్ప కార్యం వాళ్ళకి అప్పచెప్పాడు దేవుడు. ప్రభువా, నేను నాలుక మంజం నేనేం చేయలేను అన్నాడు. కానీ ఆయన కొన్ని అద్భుత కార్యాలు చేసి దానికి శక్తినిచ్చినాడు. నేనుండాను అని సెలవిచ్చినాడు. అందుకని ఆయన ఇంకా రాయబడి ఉన్నది మనం చదువుకున్నట్లయితే ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చినాడు. మనకు 7:20 కూడా రాయబడింది చూడండి, అద్భుత కార్యాలు. మనం 7వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే అన్నీ ఉంటాయి. తర్వాత మనకు సమయం లేదు కాబట్టి ముఖ్యాంశాలు మనం చదువుకుంటూ ముందుకు సాగిపోదాం. 7వ అధ్యాయం 20 చదవండి. యెహోవా ఆజ్ఞాపించినట్లు చేసిరి, సేవకుల ఎదుటను పైకెత్తి కొట్టగా మార్చబడి. చాలండి, ఇదేంటి నేను ఉన్న ఒక అద్భుత కార్యమే చెప్పాను. మోషే గురించి ఆడకి వెళ్ళినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ దేవుడు ఆజ్ఞను, యెహోవా దేవుని ఆజ్ఞను గైకుండా చెప్పినట్టు చేశాడు కాబట్టి కొన్ని ఆశ్చర్యకార్యాలు అన్ని ఆశ్చర్యకార్యాలు మోషే చేయగలిగాడు. అక్కడి నుంచి ఐగుప్తుల నుంచి మొత్తం ఫరో దగ్గర నుంచి ఇశ్రాయేలును తీసుకురాగలిగాడు. ఇవన్నీ కూడా ఎంతో భరిస్తూ ఎంతో సాత్వికంగా చేసుకుంటూ రాగలిగాడంటే దేవుణ్ణి ఆజ్ఞని ఉల్లంఘించటమే, ఆయన ఆజ్ఞను చేయటమే. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. చేసే అద్భుత కార్యాలు మోషే ద్వారా చేపించాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞని ఆయన విశ్వసిస్తూ నమ్మకంతో చేశాడు కాబట్టి మోషేతో కూడా ఆయన సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. మోషే అహరోనులు కూడా కలిసి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినారు. అదేవిధంగా ఇంకొకటి చదువుకుందాం. 20వ అధ్యాయం 6లో చూడండి, 26లో రాయబడిన ఒక అద్భుత కార్యం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను అంటూ సెలవిస్తూ వచ్చిన. ఇందాక మనం చదువుకున్నాం, దేవుని ఆజ్ఞలు గైకుంటే ఏం చేసి 1000 తరములు ఆయన కరుణిస్తాను. ఇక్కడ కూడా రాయబడి ఉంది. ఎందుకంటే ఈ నిర్గమకాండం 26లో కూడా ఎవరికంటే ఇది మోషే అహరోనులో కూడా అదే విధంగా నన్ను ప్రేమించిందని చెప్పుకున్నాం. దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన ప్రేమను మనం పొందాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత ఆయన ఎలాగా మనం ఆజ్ఞలు గైకున్నామంటే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఉన్నాం. మనం దేవుణ్ణి ఆయన ఆజ్ఞలు అంగీకరించి తెలుసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణిస్తూ వస్తున్నానని చదివిస్తున్నాడు. వాడినై ఉన్నాను, హామీ వాగ్దానం ఇస్తున్నాడు. 1000 తరాలు నేను ఉంటాను. కానీ మన దేవుడు మనతో లేడు అంటే మనం ఆయనకి ఆజ్ఞలు గైకొనటం లేదు, ఆయన వాక్యాన్ని అనుసరించట్లేదు, ఆయనతో నడవట్లేదు, తప్పిపోతున్నాం. అలాగా మనం ఈరోజు పరీక్షించగలి. ప్రభువా, నేను కూడా ఒకప్పుడు ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినాను. అందుకని ప్రభువా, నా కోసమే మీరు శిలువలో రక్తం కాచి కలుగుతూ వచ్చినాను మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధించేవారుగా ఉండాలి. అలాగా మనం దేవుని ఆజ్ఞలు గైకొనే వారుగా ఉన్నాం. ఆజ్ఞలు గైకొనని వారు ఎలా అనేదానికి మనం మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తాం? మన పూర్వీకుడికి వెళ్తాం. ఆజ్ఞను అతిక్రమించి నేర్పించింది ఎవరు? అవ్వ చేసిన పని. మొత్తం ఇచ్చాడు, తోటంతా ఇచ్చినాడు, పండ్లు తినమన్నాడు, ఒక ఆహ్లాదంగా ఉన్నమాడు, మంచి గాలిని ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చినాడు, చిన్న ఆజ్ఞ ఇచ్చినాడు. ఏందమ్మా, ఈ పండుని తినవద్దు, ఈ పండును తినవద్దు అనే ఆజ్ఞ. అదే మీకు ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుడు చెప్పిన మాట మనం వినాలి, గైకొనాలి. ఆ మాట ఎలాగంటే మనం బైబిల్లో దేవుని వాక్యం చదవటమే. అనుదినం మనం బైబిల్ వాక్యం చదవాలి. 3 పూట్ల మనం జీవించాలంటే ఆహారం ఎలా తీసుకుంటామో ఆత్మీయంగా బలపడాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఏం చేయాలంటే 3 పూట్ల కాదు 5 పూటలు చదివిన దేవుని ఆశీర్వాదాలు అత్యధికంగా మనం పొందగలుగుతామని నేను గ్యారెంటీగా చెప్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం మనం బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనకు తగినట్టుగా దేవుడు మాట్లాడతాడు. వాక్యంతో మనం విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడు అదేవిధంగా ఆయన మనం ఆజ్ఞలు గైకుంటూ రావాలి. అలాగా అవ్వ ఆదాము చేసిన పని ఏంటంటే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినారు. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఆది హిందూ వాక్యం దేవుడేనని అన్నట్టుగా ఆదిలో వాళ్ళు చేసిన పాపమే. ఆ యొక్క ఆజ్ఞను గైకొనడం ద్వారా ఏం జరిగింది? పాపంలో అదే మనం
దానియేలు 9:5-6 చదివింది ఏంటంటే ఒకసారి మనం చదవండి. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మానితే ఏమవుతుంట, పాపులమును దుష్టులమై చెడుతనమునందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారంగా ఉంటున్నాము. అలాగే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వాళ్ళు ఎక్కడ పడ్డారో పాపంలో పడిపోయారు. అదేవిధంగా మనం కూడా దేవుని యందు ఆజ్ఞను గైకుంటూ రావాలి. నేను అది ఇప్పటి వరకు మనం దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటూ రావచ్చు, ఎలా చేయాలి, ఎలా గైకొనాలి అని చెప్పుకుంటూ వచ్చినాం. ఎవరెవరు దేవుని ఆజ్ఞలు పొందుతూ ఆజ్ఞలు అనుసరిస్తూ వచ్చినారు, ఏం ఆశీర్వాదాలు చెందుతూ వచ్చినాం. ఆజ్ఞను గైకొనని వారి గురించి కూడా మనం ఒక మాట తెలుసుకోవాలంటే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చింది మొదటి పూర్వీకులే కాబట్టి ఆదాము హవ్వ. ఆ హవ్వ చేసిన పని ఆజ్ఞను అతిక్రమించింది, పాపంలో వాళ్ళు పడ్డారు, జీవితాల్లో తారుమారని. అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళా కీర్తనలో 107:10 ఒకసారి చదువుకున్నాం. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏమవుతుందో కీర్తనలో 107:10. దేవుని ఆజ్ఞకు లోబడక పెద్దగా చదువుమ్మా. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుల తీర్మానములు నందున బాధ చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కుంపజేశాను. చాలు చూశారు. ఇక్కడ మనం ఆయన ఆజ్ఞలు గైకొనబోతే కీర్తనలో స్పష్టంగా బాగా చెప్పబడినది. లోబడకపోతే ఆయన మహోన్నతిని తీర్మానం తృణీకరించినందున ఆయన మాటను మనం ఏం చేస్తున్నాం, తృణీకరిస్తున్నాం. యెహోవా దేవుడు చెప్పాడు, అమ్మ ఈ ఒక్క పూట తినొద్దని. ఏమి తినకుండా ఉండొచ్చు కదా. సాతాను మనల్ని ఈ లోకంలో ఎంతో భయంకరంగా ఉన్నది. మనం దేవుని ఆజ్ఞ ప్రకారం చేద్దామంటే ఇమీడియట్లీ మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తుంది, ఇంకొక మాటలకి మారుస్తుంది. ఈరోజు మందిరానికి రావాలంటే బంధువులు వచ్చేస్తారు. సాయంకాలం మందిరానికి రావాలంటే ఎవరు వస్తారు? బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. ఈరోజు ఏం పోయినా నెక్స్ట్ వీక్ పోదులే అని ఒక అపవాది మనల్ని ఏం చేస్తుంది, ఆటంకపరుస్తుంది. మనం ఏం చేయాలి? ఓకే, వాళ్ళకి వండి పెట్టి కూర్చోబెట్టి తినేది కాదు. మీరు కూడా లేండి, ఈరోజు మాకు సంఘ ప్రార్థన ఉన్నది, వెళ్దాం. అలా తీసుకురండి, స్నేహితులను తీసుకురండి. బంధువులు వచ్చారు, వెళ్దాం రండి, ఈరోజు మేము మందిరానికి వెళ్ళాలి, సమయంలో మేము వెళ్ళాలి అని ఖచ్చితంగా వాళ్ళని కూడా తీసుకోండి. మీకు ఎంత ఆశిస్తుందో వాళ్ళు కూడా వాక్యం వింటారు, మనం వింటాం, వాళ్ళ వాక్యం. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆజ్ఞనే తృణీకరిస్తున్నాం. ఆజ్ఞని అతిక్రమించడమే మనం మందిరానికి రాకుండా కూడా ఉండటం తృణీకరిస్తున్నాం. ఈరోజు ప్రార్థన ఉంది, తృణీకరించేస్తాం, రామ్. లేదంటే కొన్ని పనులు నేను కూడా మాకు షాప్ ఉన్నప్పటికీ నేను షాప్ నుంచి మందిరానికి ఈరోజు సంఘ ప్రార్థన రావడం ఒకడు వస్తాడు, నెత్తి మీద కూర్చుంటాడు, నాకు అబ్బాయిని ఖచ్చితంగా కావాలి, ఎంత చెప్పినా వినడు, అలాగా ఆటంకపరుస్తారు. ఆయన నాది బిజినెస్ కాబట్టి వాళ్ళు ఎదుర్కోవాలంటే తక్కువ విషయం, లేదంటే ఏదో బిజినెస్ చెప్తుంటే నేను కొన్ని ఆటంకాలు రాలేకపోతుంటాను. చెప్తున్నాను, మనం అందరం నా జీవితాల్లో మనం అపవాదిని ఎదుర్కొనే వారిగా ఉండాలి. అపవాదిని ఎదుర్కోవాలి, దేవుని ఆజ్ఞను గైకొనాలి, ఆయన యొక్క ప్రేమను పొందాలి, ఆయన యొక్క ప్రార్థన శక్తిని మనం పొందేవారిగా ఉండాలి. అలాగా తృణీకరించిన వారికి ఎన్నో బాధలు ఉన్నాయి. తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారమై చీకటిలో మరణాంధకారంలోన నివసించేయు వారి హృదయంకు ఆయన ఆయాసం చేత కృంగజేశాను. ఎన్నో ఇబ్బందులు పడతాం మనం, ఎన్నో ఆటకు పడాలని నేను అంటం లేదండి. మనకే తెలుసు. నేనైతే నా మటుకు నేను ఎన్నో ఇబ్బందులు పడుతుంటాను. ఏదంటే మన అపవాది ఆటంకపరుస్తుంది, రానికుండా ఆటంకపరుస్తుంది. బిజినెస్ మనకి ఏదైతే బలహీనత ఉందో, నాకు ఆర్థికం బలహీనత అనుకోండి, నాకు డబ్బు చూపిస్తుంది, నేను వస్తున్నాను డబ్బులు ఇస్తాను అంటాడు ఒకడు. పెండింగ్ పనులు మరి ఇప్పటి నుంచి రాలేదురా ఉందామని అయిపోయింది. ఆ రోజు నేను సంఘ ప్రార్థనకు రాలేను. తీరావాడు ఎన్ని గంటలకు వస్తాడంటే సంఘ ప్రార్థన అయిపోయిన సమయానికి 9 గంటలకు వస్తాడు. ఏంటంటే అది మన బలహీనతను చూసుకొని అపవాది కొడుతుంది. అందుకని ఆ యొక్క బలహీనత మనం ఎదుర్కొని దేవుని ఆజ్ఞకు లోబడేవారుగా మనం ఉండాలి. అదే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మనం దేవుని ఆజ్ఞను ఏం చేయాలి? తృణీకరించకూడదు, అంగీకరించాలా. మనం తృణీకరించినట్లయితే ఎన్నో బాధలు, అంటే వారి యొక్క మన యొక్క కుటుంబాల బాధలు ఇనప కట్ల చేతను బంధింపబడిన వారిగా ఉంటాం. అంత శక్తిగా మనల్ని బంధిస్తుంది.
దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుని ఆజ్ఞను మనం లోబడకుండా ఉంటాయి. అలాగా మనం దేవుని ఆజ్ఞను మనం లోబడి వారిగా ఉండాలి. అదేవిధంగా కీర్తన 119:21 చదువుకుందాం ఒకసారి. కీర్తన 119:21 ముగించుకుందాం ఆరాధన సమయం తొందరగా. 119 అధ్యాయం 21 చదివినట్లయితే, గర్విష్ఠులను నీవు గద్దించుతున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఎవరు అవుతామంట? శాపగ్రస్తం. ఎప్పుడు ఆజ్ఞను తిరస్కరిస్తే, మన వాక్యం దేవుడు చెప్పిన మాటలు తిరస్కరిస్తే, మన వాగ్దానాలను తిరస్కరిస్తే, దేవుడు ఇచ్చిన మాటలు మనం తిరస్కరిస్తే శాపగ్రస్తులు అవుతాం. అంటే కొన్ని విషయాల్లో మనం ఆశీర్వాదం పొందలేకపోతుంటాం. కానీ మనం ఏమంటే ఏంది దేవుడు మనకు చేయట్లేదు పనులు కావట్లేదు అనుకుంటాం. కానీ మనం దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా అనుసరించలేదు. ఆయన ప్రేమను మనం ప్రేమించలేకున్నాం. ఆయన ప్రేమించాలంటే మనం ఇందాక చదువుకున్నాం, ఆయన సన్నిధికి రావాలి, సన్నిధిని ప్రేమించాలి, ఆయన్ని బైబిల్ని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. ఎన్ని ప్రేమ కలిగినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించేవారుగాను. మనం ఆయన ప్రేమ పొందటం మనకి ముఖ్యంగా కావాలి. అట్లాగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను కూడా ఒకప్పుడు నీ ఆజ్ఞలను గైకొనలేదు. తర్వాత ఆజ్ఞలు గైకొనక ఉన్నాను. తర్వాత దేవుని విధులను మనం అనుసరించట్లేకపోతున్నాం. ఆయన విధులు ఏందయ్యా అంటే, ఇంకా చాలా ఉండే కానీ మన సమయం చాలదు కాబట్టి, ఆరాధించాలి కాబట్టి ఆయన విధులను ఒకసారి చూసుకుందాం. మనం సంఖ్యాకాండం 36:13. సంఖ్యాకాండం 36:13. సంఖ్యాకాండం 36:13 లాస్ట్. ముప్పై 36:13 చివరి వచ్చినమే కదా. చదువు. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవి. కొన్ని ఆజ్ఞలను విధిస్తూ వచ్చినాడు.